హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి కల్కి సినిమా గురించి అయితే మాట్లాడుకుందాము. నిజానికి వీళ్ళు ఎందుకు ఇంత ఎక్కువ చేస్తున్నారు ఈ సినిమా గురించి అని చెప్పేసి ఈరోజు ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను భయ. మీరైతే నెగిటివ్గా అన్నా తీసుకోండి, పాజిటివ్గా అన్నా తీసుకోండి, నేను చెప్పేది ఎలా అన్నా తీసుకోండి. కాకపోతే నేను ఏదో జెన్యున్గా చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరైతే వినండి చివరి వరకు, మీకు నచ్చుతుంది వీడియో. అయితే ఈ సినిమాకి 2-3 వారాలుగా అంటే మనకు యానిమేషన్ వీడియోస్ కావచ్చు, అంటే యానిమేషన్లో వెబ్ సిరీస్ లాగా రావడం కావచ్చు, కల్కి అనేది ఒక యానిమేషన్ వరల్డ్ని చూపించడం కావచ్చు, అలాగే ఆ బుజ్జి క్యారెక్టర్ కావచ్చు, ఇవన్నీ చూస్తే చాలామందికి ఒక డౌట్ అయితే వచ్చింది. అంటే చాలామందికి అంటే ఆడియన్స్కి అయితే కాదు, కొంచెం సినిమా గురించి తెలిసి అంటే వీళ్ళు డిస్ట్రిబ్యూటర్సు అంటే ప్రొడ్యూసర్ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళకైతే ఒక డౌట్ అయితే వస్తుంది భయ ఖచ్చితంగా. అదేంటంటే నిజానికి ఇలాంటివి ఎందుకు చేస్తారంటే రెండు కారణాలు భయ. ఒకటి గట్టిగా ప్రమోషను, అంటే సినిమా గురించి తెలియడం కోసము, మొత్తం అంటే ఇది వరల్డ్ వైజ్ రిలీజ్ అవుతుంది కాబట్టి మొత్తం తెలియాలనుకోవడము, ఇది ఓకే. ఇంకోటి వచ్చేసి సినిమా బాగలేనప్పుడే ఇలాంటివి ఎక్కువ చేస్తారు భయ. మీరు బాగా గమనించండి, వీడేంద్ర ఎలా చెప్తున్నారని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇంతకుముందు మీరు చాలా సినిమాలు గమనించండి, చాలా గట్టిగా ప్రమోషన్ చేసినవి ఖచ్చితంగా అవి బాగాలేకుండా ఉండే సినిమాలకే ఎక్కువ ప్రమోషన్స్ అయితే చేస్తారు భయ. ఎందుకంటే ఆడియన్స్ అలా అన్న సినిమా కనెక్ట్ చేద్దాము అనే తపంతో అయితే అలా చేస్తారు. ఇంకోటి వచ్చేసి గట్టిగా ప్రమోషన్ చేస్తే భారీ వసూళ్ళు, అంటే ఫస్ట్ డేనే మనకి ఎక్కువ భారీ వసూళ్ళు అయితే కలెక్ట్ చేస్తుందని చెప్పేసి కూడా ఈ రకంగా కూడా ఆలోచిస్తారు. అలాగే సినిమా ప్రమోషన్స్కి భారీ ఉపయోగపడుతుంది. సినిమా వస్తుంది అని తెలిస్తే యాక్చువల్గా అయితే సలార్ సినిమాకి 600 కోట్లతో ఆగిపోయింది. నాకు తెలిసినంత వరకు 1500 కోట్ల దాకా వచ్చిండాలి. వీళ్ళు ప్రమోషన్సే చేయలేదు, దానివల్ల కూడా అంత ప్రభావం పడుతుంది భయ. అయితే నిజానికి ఈ సినిమా నేను బాగలేదు, బాగుండదేమో అని నేను అయితే అనట్లేదు. కాకపోతే ఈ 2 విషయాల్లో ఏదో ఒకటి పక్క కన్ఫర్మ్ అనుకుంటున్నాను. కాబట్టి ఈ రేంజ్లో అయితే వీళ్ళైతే ఈ బుజ్జి క్యారెక్టర్ కానీ ఈ యానిమేషన్ క్యారెక్టర్లు కానీ వదులుతాను భయ. లేకపోతే అసలు అవసరమే లేదు. అసలు సినిమాకి హైప్ తెచ్చేదే కల్కి అనే క్యారెక్టర్ భయ. నిజానికి కల్కి అనే క్యారెక్టర్ ఏంటిది అంటే మనకు మొత్తం కలియుగం మొత్తం అంతమైపోయిన తర్వాత సత్యయుగం అని చెప్పేసి వస్తుంది భయ. ఆ సత్యయుగంలో మనకు అంటే మానవాడిని కాపాడడానికి ఒక కల్కి అవతారంతో, అంటే మహావిష్ణువే కావచ్చు, ఒక కల్కి అవతారంతో పుట్టడమే ఈ లైన్ ఆఫ్ స్టోరీ భయ ఇదైతే. కాకపోతే వీళ్ళు ఎందుకు ఈ డ్రామాను అయితే నడిపిస్తున్నారు అని చెప్పేసి చాలామందికి అయితే కొంచెం డౌట్ అయితే ఉంది. ఇది అంటే బయట వినిపించట్లేదు కానీ కొందరు దగ్గర మాత్రం వినిపిస్తుంది. అందుకే ఈరోజు ఈ టాపిక్ అయితే నేను ఎత్తుకున్నాను. నాకు తెలుసు మీరు ఈ సినిమా బాగుండదు అనే కొందరు కింద కామెంట్లో నన్ను వేసుకుంటారని. నిజానికి నేను చెప్పింది వాస్తవం భయ. మీరు సినిమా చూస్తే మీకే అర్థమైపోతుంది నేను చెప్పింది ఏంది అని చెప్పేసి. అయితే మీరు కూడా ఈ విషయం మీద ఏమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి భయ. అలాగే ఈ విషయం మీద ఎలాంటి కామెంట్స్ అయినా చేయండి, జెన్యున్గానే చేయండి, అంటే మీరు కొంచెం వల్గర్గా కూడా చేయండి, నాకేం ఇబ్బంది లేదు. కాకపోతే ఇంతకుముందు ఇలా ప్రమోషన్ చేసిన సినిమాలు ఏవో కూడా కింద కామెంట్లో తెలియజేయండి భయ. మర్చిపోకుండా తప్పకుండా